ఏండోయ్ బాగున్నారా? మీకు చూపిస్తాను. ఏంటనుకున్నారా? మదర్స్ డే అయిపోయింది కదండి. అప్పుడు మా పిల్లలు మదర్స్ డే గిఫ్ట్ కిందండి నాకు ఇవి కొనిచ్చారనమాట. అంటే అప్పుడు ఆర్డర్ పెడితే 11వ తారీఖుని మే 11ని మదర్స్ డే అయింది కదండి. మే 22 కల్లా వచ్చేయండి ఇవి. అంటే మా మదర్స్ డేకి మా పెళ్లి రోజుకి కలిపి వచ్చినాయి అనమాట అండి. మా పిల్లలిద్దరూను ఈ బొమ్మలోనండి ఇట్లో పెట్టుకుని మొక్కలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి. అంటే ఇదివరకు ఇప్పుడు నేను ఈ బొమ్మలను చూశానండి ఆన్లైన్లో కొనుక్కుందామని. ఒక్క బొమ్మేనండి ఫస్ట్ తీసాను చూసారా, ఆ బొమ్మ ఆర్డర్ పెట్టుకుంటే అండి ఏమైందంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చిందండి. ఒక 10 రోజుల్లో వచ్చేస్తుందని చూస్తే తర్వాత ఇంకా రావట్లేదంటే అని చెక్ చేసుకుంటే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందండి అని వచ్చింది. అయ్యో, చక్కగా చాలా అందంగా ఉంది బొమ్మ, మొక్క పెట్టుకొచ్చాను ఆర్డర్ పెడితే ఇదేంటి ఇలా అయిపోయింది అని బాధపడ్డానండి. సర్లే అని మళ్ళీ దాని జోలికి వెళ్ళా. ఇంతకీ అప్పుడు మా శివయ్య ఏమనుకున్నాడంటే, ఓసి పిచ్చిదాన్న, నీకు ఈ బొమ్మలంటే చాలా ఇష్టం కదా, ఒక మొక్కతో నీ ఆనందం ఏమో తీరుతుంది, నీకు 4, 5 వస్తాలే బొమ్మలు అని గట్టిగా అనుకున్నట్టున్నారండోయ్. అందుకు ఒక బొమ్మకు బదులుగా నాకు 4 బొమ్మలు వచ్చేయండోయ్. చూసారా ఎంత బాగున్నాయో? ఆ సెకండ్ బొమ్మనండి నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ అయిందనమాట. ఇప్పుడు మా ఇంటికి 4 బుట్టోళ్ళు వచ్చారండో, బుట్టలు వేసుకుని తట్టలు వేసుకుని. ఇప్పుడు ఈ బుట్టల్లో తట్టల్లో మొక్కలు కావాలి కదండి. ఆ మొక్కలు ఇదిగోని చూపిస్తాను మీకు రండి. ఇవి ఏం ప్లాంట్స్ అంటే ఎడారి మొక్కలు ఉంటాయి కదండి, క్యాక్టస్ సక్యులెంట్స్ ఏయో అంటారు కదా, సక్యులెంట్స్ అనుకుంటండి. చూడండి, ఏంటి మొక్కలు అనుకుని పిచ్చి గుళ్ళు అయితే ఎత్తున్నాను అనుకుంటున్నారా? ఏమి లేదండి, మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఆన్లైన్ వాళ్ళు భలేగా ప్యాక్ చేశారండి ఇట్లా. మరి లోపల మొక్కల పరిస్థితి ఏంటో చూద్దాం. అంటే ఈ ఆర్డర్ పెట్టిన ఒక 10 రోజులు 11 రోజులు పట్టిందండి డెలివరీ రావడానికి. మరి లోపల ఎలా ఉన్నాయి చూద్దాం. వాళ్ళు ఎప్పుడు పెట్టారో మనకి ఎప్పుడు పంపించారో. అబ్బో, పర్వాలేదండి, కొంచెం బాగానే ఉన్నాయి. కింద ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా ఆ ఆకులు, మరి ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయ్యి రాలిపోవచ్చేమో. ఇవన్నీ ఏంటో కొత్త కొత్తగా ఉన్నాయండి. నాకైతే ఇందులో కొన్ని నచ్చినాయి. కాకపోతే కాంబో సెట్ కదండి, ఇంకా మనం వద్దన్న అన్నీ కలిపేస్తాడు అనుకుంటా. మొత్తానికి ఆర్డర్ పెట్టారండి, వచ్చేయి. చూడండి, వెరైటీ వెరైటీగా ఉన్నాయి. మరి మన ఈ చిన్ని ప్రపంచంలో మరి ఎన్ని బతికి వస్తాయో చూద్దాం. మరి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా ఉంది. నా దగ్గర చిన్న చిన్న పార్ట్స్ చాలా ఉన్నాయండి, ఇలాంటి మొక్కలన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఏంటో వెరైటీ వెరైటీగా ఉన్నాయి. మరి వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదండి. మళ్ళీ బతికాక అప్పుడు వీటి పేర్లు ఏంటని మీరు అడిగారు అనుకోండి, మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని తెలుసుకుందామండి. అందాక మాత్రం ఈ సక్యులెంట్స్ జాతికి చెందినవి అనమాట అండి ఇవన్నీ. మొత్తం కాంబోలో ఎన్నంటే అండి 15 ఎన్నో చూపించాడండి మనకి. మరి అన్నీ వచ్చాయో లేదో చూద్దాం. మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నాను బయటికి. పక్కన మా బుడ్డది వాకర్ వేసుకుని తెగ తిరిగేస్తుందండోయ్ అటు ఇటును. ఇక్కడ నా ఆనందం అయితే అక్కడ దాని ఆనందం అండోయ్. బాగానే ఉన్నాయండి మొక్కలన్నీ. కాకపోతే కొన్ని లీవ్స్ మాత్రం ఎల్లో కలర్ వచ్చి చూద్దాం. మరి ఇదిగో ఇది అనుకోండి, ఏకంగా ఎంత దళసరి ఉందండి ఒక ఆకున. అబ్బో, చాలా బరువుగా కూడా ఉందండి అది. ఇదేదో ఒకటి డ్యామేజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుందండి. మరి చూద్దాం, లెక్క పెట్టుకున్నాక మనకి ఎన్ని ఇస్తా అన్నాడో, ఎన్ని పంపాడో, ఎన్ని వచ్చినాయో ఎన్ని పాడైపోయినాయో అన్నీ చూద్దామండోయ్. లెక్క తేల్చేద్దాం మరి. ఏమైనా కానీ ఇలాంటి మొక్కలు మళ్ళీ వెనక్కి పెట్టడం అంటే పాప మాటలు ప్రాణం తీసేయడమే కదండి. పోలేండి, వచ్చినన్ని వస్తాయిలండి. ఏమైంది, వచ్చినట్లలోనే మంచిగా చూసుకుందాం వాటిని. మళ్ళీ వెనక్కని ముందుకని తోసేమనుకోండి, మధ్యలో ప్రాణం పోతాయండి పాపం. అసలే మొక్కలు కదా, ఎందుకండి మరి చేతులారని పాడు చేయడం. ఎలా ఉన్నా సరే ఉన్నట్లు మట్టుకే జాగ్రత్తగా పెంచేస్తారులేండి. ఇదో రకం అనుకుంటాండి. అదిగోండి, రాలిపోగా ఆకులు అయ్యి. ఒక మొక్క అయితే మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోయినట్టు ఉందండి. మరి ఇదిగోండి, అవి లోపల ఆకులు రాలిపోయినాయండి కొన్నట్లు. బయట ఎన్ని మొక్కలు ఉన్నాయో ఒకసారి లెక్క చూసుకుందాం మనం. ఏమన్నా కొమ్మలు పనికొస్తాయా అంటే కొన్ని ఆకులు కూడా గుచ్చితే వేర్లు వస్తాయి అన్నట్టుగా చూపిస్తున్నారు కదా, పనికొస్తాయేమని చూసాను కానీ అంటే లేదండి, మరి కుళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఈ మొక్కలు అయితే లెక్క పెడుతున్నానండి. మొత్తం ఎన్ని వచ్చాయంటే అండి అన్నీ కలిపి 14 మొక్కలు వచ్చాయండి. అంటే మనకి 15 మొక్కలు కాంబో సెట్ అనుకుంటా. ఒకటి పోయింది కదండి, మరి పిచ్చి తల్లి పాపం మధ్యలోనే అయిపోయిందండి. చూద్దామని నాటుదాం, బతికితే వస్తుంది, లేకపోతే మరి
పాపం దాని ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దామండి. తర్వాత మరి ఇప్పుడు ఇన్ని మొక్కల్ని పక్కన పెట్టేయలేం కదండి, అర్జెంటుగా మరి నాటేసుకోవాలి కదా. పక్కకెళ్ళండి కొంచెం ఇసుక మట్టి కలిపి ఉన్న దాన్ని కొంచెం తీసుకొచ్చానండి. ఇప్పుడు వేసేదేమో మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఆ ఇసుక అనమాట. అంటే సక్యులెంట్ ప్లాంట్స్ కండి ఎక్కువ ఇసుక మోతాదు ఎక్కువ ఉండాలన్నమాట. మన ఇసుకలోనండి తొండో మరి బల్లో ఏదో గుడ్డు పెట్టేసిందండి. చూడడానికి బాగా చిన్నగా ఉందండి. పక్కన పొడిదంటుంది. ఇదేంటి అంటే అది కోడిగుడ్డు కదమ్మా, బల్లిగుడ్డు, మన ఆమ్లెట్ గట్ట పనికిరాదు అని చెప్తున్నానండి. ఒక్కొక్కసారి అండి పొట్టు పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే నవ్వు వస్తుందండి, ఒక్కోసారి ఏమో విసుకొస్తుంది. కానీ భలే అడుగుతారండి, అన్నీ తెలుసుకోవాలని ఓ కుతూహలం ఎక్కువండి వాళ్ళకి. అదేంటి ఇదేంటి అని అడుగుతా, ప్రశ్నిస్తా, విసిగిస్తూ ఉంటారు. భలే ఉంటుందిలేండి వాళ్ళ మాటలు. ఇదేమో అండి ఆన్లైన్లో పెట్టుకున్నాం కదా ఈ వరకు పార్ట్స్, అందులో దానికి నీళ్ళు వెళ్ళడానికి అడుగుని 2 కన్నాలు పెట్టేశాను. ఆ కన్నాల నుంచి మట్టి కాదు ఇసుక వెళ్ళిపోకుండా ఏదో నెట్టది ఉంటే అది వేసేసానండి. దానిపైన కలిపేసుకున్న మట్టి మర్చిపోయానండి, ఇందులో వర్మీ కంపోస్ట్ కలిపానండి. ఇంకేమీ వేయలేదు కానీ, ఎందుకంటే సక్లెంట్స్కి అన్నీ అక్కర్లేదు అనుకుంటానండి. తర్వాత చూద్దాం వీటి కేరింగ్ అన్నీని. ప్రస్తుతానికి అయితే వర్మీ కంపోస్ట్ కొంచెం కలిపానండి, ఐస్ కార్డులను పెట్టేసానండి. ఇప్పుడు మన మొక్కలన్నీ వరుసగా నాటేద్దాం. మరి ఇందులో జాగ్రత్తగా ముందు పాపం వేర్లు నాటుకొని ప్రాణం పోసుకున్నాక అప్పుడు వీటిని ఎక్కడ పెడదాం, ఏం చేద్దాం అన్న ఆలోచన తర్వాత చేద్దామండోయ్. ప్రస్తుతానికైతే ఈ గ్రీన్ కలర్ పాట్లో మెల్లిగా మొత్తానికి ఒక్కొక్క దాన్ని నాటేస్తున్నాను. తర్వాత ఏం చేద్దామంటే ఆలోచిద్దామండి, మరి ఏం చేద్దాము, ఎక్కడ పెడదాము. అంటే నా దగ్గర చెప్పాను కదా మీకు ముందే చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయని. వీటి ప్రాణం నిలబడ్డాకండి అప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామండి వీటిని. ఇందులో కానీ అన్ని మొక్కలు పట్టలేదండి. మన బొడ్డు మొహాలు ఉన్నాయి కదండి, ఇందాక మీకు చూపించాను కదా, మమ్మల్ని ఖాళీగా ఉంచేస్తావా ఏంటి అన్నట్టుగా నా వంక చూసినాయండి. అప్పుడే మిమ్మల్ని ఖాళీగా ఎందుకు ఉంచుతాలేమ్మా, మీకు 4 మొక్కలు తీసాను అంటే తట్టలేసుకొని బుట్టలు వేసుకొని వచ్చేసేయండి ప్లేట్లోను, మరి ఖాళీగా ఉంచేయాలా ఏంటని. అబ్బాయి వద్దులే అని తీసుకొచ్చిన బుట్టలోను తట్టల్లో మట్టి నింపేసండి. ఏ మొక్క ఎవరికి సెట్ అవుతుందో చూసుకోనండి పెట్టేశాను అనమాట. ఈ బుడ్డోళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి. పాపం ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నారంట. ఆ పిల్ల బుట్టట్టుకొచ్చింది, ఈ పిల్ల తట్టట్టుకొచ్చిందండి చూడండి. ఈ తట్టలోనేమో ఈ ప్లాంట్ బాగుంటుంది కదా అందంగా అన్నట్టు సెలెక్ట్ చేశానండి. నాకు ఎందుకో డౌట్ కొట్టేస్తుందండి, మరి పాపం అడుగున లీవ్స్ అన్నీ మెత్తబడిపోయినాయండి. బతికి బాగుంటుంది, బతికితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూద్దామండి మరి దీనికి ఆయుష్ ఎంత ఉందో. పిల్లోయ్ జాగ్రత్తగా చూసుకో, ఈ మొక్క మరి ఎందుకో డెలికేట్గా ఉంది, మొక్కకి ఏమైనా అయ్యిందా నీ పిల్లక పీకేస్తా అని చెప్పానండి దానికి. పాపం భయపడుతూనే పక్కెళ్ళి కూర్చుంది. ఇంకో పాప బుట్టట్టుకుని వచ్చిందండి. అందులో కూడా ఈ మొక్క మాత్రం చాలా బాగుందండి. ఆ పాప బొమ్మ ఎంత అందంగా ఉంది, ఈ మొక్క కూడా అంతే బాగుంది. దీనికి కూడా చెప్పానండి జాగ్రత్తగా చూసుకోమని. సరేలే అనుకుంటున్నా, మొక్క చూసుకుని పక్క వెళ్ళిపోయింది ఈ పిల్ల కూడాను. ఆ పక్కన ఇంకో పిల్ల ఉందండి, ఎవరి మీద అలిగిందో తెలియదు కానీ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఇలా చూస్తుందండి. ఇప్పుడు దాకా స్కూల్ బ్యాగ్స్ మోసి మోసి అలసిపోయాను నేను, మళ్ళీ నా వెనకాల తట్టెట్టి దాంట్లో మొక్క ఎడతాను నువ్వు, ఈ అంతాన్ని మోయాలి నేను అని చెప్పి అన్నట్టుగా అనిపించిందండి మరి ఈ బొమ్మను చూస్తేనే. సర్లే అని ఇదేదో వెనకాల పెద్దదే ఉంది కదా అని పెద్ద మొక్క ఎడదాం అనుకున్నానండి. మళ్ళీ ఆ పిల్ల ఎక్స్ప్రెషన్స్ ఏమని నా నెత్తి మీద ఇంత బరువు పెడతావా అన్నట్టుగా చూసిందండి. వద్దులే అమ్మ, ఎందుకు నువ్వు అలగొద్దు, తీసేస్తానులే అని చెప్పి అది తీసేసండి. ఇంకో చిన్న ప్లాంట్ ఉందండి పక్కన, అది పెట్టేసానండి. ఈ మొక్క తీసేయగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లోనేమి చిన్న మొక్క పెడుతున్నానండి. అమ్మయ్య అనుకుందనమాట అండి ఈ బొమ్మ. అది కూడా మట్టి ఏం చేసుకుని పక్కకి వెళ్ళిపోయిందండి. ఈ పిల్ల దగ్గర నుంచి తీసేసిన మొక్క అందులో నాటేసుకుందాం. నాటేసాకనండి ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి మీకు ఇంకొకసారి చూపిస్తాను ప్లేట్లో పెట్టి. ఈ పిల్లలందరికీ చాలా గట్టిగా చెప్పానండి, మీ దగ్గర పెట్టిన మొక్కలు ఏమైనా అయినాయా, వరుసగా మీ పిలకలన్నీ పీకేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. చూసుకుంటాంలే అన్నట్టుగా నాకు ఒక స్మైలీగా ఫేసు నవ్వినాయండి. ఈ బొమ్మలు అయ్యి మీకు ఎలా అనిపించినాయండి? మీకు మంచిగా అనిపించి నచ్చితే కనుక ఒక కామెంట్ పెడతారా? పెట్టండి, అది కూడా మంచిగా పెట్టండి. నన్ను హట్ చేసేలా పెట్టొద్దండి. ఆ తర్వాత అండి ఇప్పుడు ఈ 2 లేడి బొమ్మల్లో ఇది వరకు వీడియోలో ఈ మొక్కలు తెచ్చి పెట్టానండి అని చెప్పి మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఈ మొక్కలో
ఏమైనాయి అని మీకు వివరం చెప్తాను. రెండిట్లో ఒకేసారి మొక్కలు పెట్టానండి. కాకపోతే ఈ పక్కన ఉన్న లేడి బొమ్మను తీసుకెళ్ళి లోపల పెట్టానండి. సన్లైట్ అది ఏమీ ఉండదు కదా లోపల. ఇది మాత్రం బయటే ఉంచాను. చూసారా బయట ఉన్న మొక్క ఎంత గ్రోత్గా, పక్క మొక్క ఎంత బాగుందో. ఇది లోపల పెట్టిన మొక్క మాత్రం చూడసారా ఎలాగైపోయిందండి. అంటే కొన్ని మొక్కలకి ఖచ్చితంగా సన్లైట్ తగలాలన్నమాట. లేదంటే ఇలా అవుతుంది అనమాట. ఈ రెండు మొక్కలు ఒకటే రకం అండి. బయట ఉన్న మొక్కకి లోనున్న మొక్కకి తేడా మీకు తెలిసింది కదా. దీన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట అండి. అంటే మొక్కలు కొన్ని రకాల మొక్కలకి సన్లైట్ ఖచ్చితంగా కావాల్సిందే అని. ఆ మొక్క పాపం పాడైపోయిందండి. ఆయుష్ ఇంకా తీరలేదు. కొస ప్రాణంతో ఉన్నది. చూద్దామండి వేరే దాంట్లో నాటుతాను. ఇకపోతే అండి ఈ పక్కన పాట్ ఉంది కదండి బ్లాక్ కలర్ది. అందులో ఏం పెట్టానంటే స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి కదా. స్నేక్ ప్లాంట్స్లో వెరైటీ ఉంటుందండి. చివర్లో ఎల్లో కలర్ గీతల్లాగా వస్తాయి అనమాట అండి. దాని లీవ్స్ ఇందులో పెట్టానండి. ఇది వరకు మొక్కలకి అడుగుని ఊడిపోతాయి కదండి. వాటి ద్వారా కూడా గ్రో చేయొచ్చు అని నేను చూశానండి. వాటిని తీసుకొచ్చి ఇందులో పెడితే అండి చక్కగా పక్క నుంచి చూసారా ఆకు పక్క నుంచి ఒక మొక్క వచ్చేసిందండి మనకి. దాంట్లోదే పాపం ఇందులో మొక్క తీసాను కదండి లేడి బొమ్మలది. ఇందులో మొక్క తీసి అక్కడ పెట్టానండి. ఆ లీవ్స్కి మళ్ళీ అడుగున వేర్లు ఉన్నాయండి. దాన్ని మళ్ళీ నాటేసానండి. అంటే దాని పక్క నుంచి మళ్ళీ మొక్క వస్తుంది అని. ఇప్పుడు దీన్ని ఇలా చేశానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండోయ్.